ఓ చెంచాడు రాత్రి వాడితే మలబద్ధకం మటుమాయం, పొద్దున్నే ఫ్రీ మోషన్. నేటి ఆధునిక సమాజంలో చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య మలబద్ధకం. దీనికి ప్రధాన కారణం మారిన జీవన విధానం, చిరుతిండ్లకు ఎక్కువగా అలవాటు పడడం, సమయానికి ఆహారం, నీరు తీసుకోకపోవడం, పీచు ఉన్న పదార్థాలు తినకుండా రోజులో ఎక్కువసార్లు ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవడం వలన మలబద్ధకం నేడు ప్రధాన సమస్యగా తీవ్ర రూపం దాల్చుతోంది. మలబద్ధకమే కదా అని తేలిగ్గా తీసుకుంటే మనకు వచ్చే చాలా రకాల వ్యాధులకు మలబద్ధకమే మూల కారణంగా మారుతుంది. మలబద్ధకంతో ముఖ్యంగా జీర్ణాశయ వ్యాధులు, పైల్స్, ఫిషర్స్, తలనొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆధునిక జీవన విధానంలో కొన్ని మార్పులు చేయటం వలన కొన్ని తేలికపాటి చిట్కాల ద్వారా మలబద్ధకం సమస్యను ఈజీగా జయించవచ్చు. ఈ విషయమై వాగ్భటుల వారు ఏమంటారంటే, మలబద్ధకానికి రాత్రిపూట త్రిఫల చూర్ణం వాడండి అని. ఈ పౌడర్ అన్ని షాపుల్లో దొరుకుతుంది. 1 స్పూన్ మజ్జిగతో కానీ మంచినీటితో కానీ దాన్ని తీసుకోండి. పొద్దున్నే సాఫీగా విరోచనమవుతుంది. ఇలా 3 నెలలు తీసుకోవాలి. అయితే ఆయుర్వేదానికి సంబంధించినది ఏదైనా 3 నెలలు నిరాటంకంగా తీసుకుంటే ఖచ్చితంగా తర్వాత 15 నుంచి 20 రోజులు ఆపాలి. ఆ తర్వాత మళ్లీ 3 నెలలు తీసుకోవచ్చు. పిల్లలకు త్రిఫల చూర్ణం 4 సంవత్సరాల వయసు దాటిన తర్వాత ఇవ్వచ్చు. అలాగే పీచు పదార్థాలు అధికంగా ఉన్న అరటిపండ్లు, పైనాపిల్, బత్తాయి, సపోటా పండ్లను ఎక్కువగా తినాలి. అలాగే పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న కూరగాయలు, ఆకుకూరలు నిత్యం తీసుకోవటం వల్ల మల విసర్జన త్వరగా సాఫీగా జరుగుతుంది. ఫాస్ట్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్, మసాలాలు, వేపుళ్ళు వంటి ఆహార పదార్థాలను తినే అలవాటును మానేయాలి. నిల్వ ఉంచిన పచ్చళ్ళు, కాఫీ, టీలను తగ్గించాలి. వేళకు ఆహారం తీసుకుంటూ నీరు సరిపడా తాగే అలవాటు చేసుకోవాలి. వీటితో పాటు ఆహారంలో ఎక్కువ పండ్లు, కూరగాయలు, గింజధాన్యాలు ప్రతిరోజు ఆహారంలో భాగంగా చేసుకోవాలి. రోజు తగినన్ని నీళ్లు తాగాలి. నీళ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల మలం మృదువుగా అవుతుంది. శారీరక శ్రమ వల్ల పేగుల్లో కదలికలు చురుగ్గా ఉంటాయి. ఉదయం నిద్ర లేవగానే 2 గ్లాసుల నీళ్లు తాగి అటూ ఇటూ కొద్ది సమయం పాటు నడిస్తే కడుపులో కదలికలు పెరుగుతాయి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మలబద్ధకానికి దూరంగా ఉండొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.